సీఎంలు కానివ్వండి మాజీ సీఎంలు కానివ్వండి జైలుకి వెళ్తే వచ్చిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ లో ఉంటారు, గెలుస్తూ వస్తారు. సో రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన జైలుకు వెళ్ళగానే ప్రజల్లో సెంటిమెంట్ క్రియేట్ అయ్యింది, సో సింపతి వచ్చింది, సో దీనివల్ల వెళ్ళారు అది అని చెప్పేసి మాట్లాడుతూ రకరకాల ఇలాంటి ఎగ్జాంపుల్స్ కూడా సినారియో పైకి వస్తుంటాయి. ఎస్, దీనికి సంబంధించి ఇప్పుడు అంతకంటే ముందు కూడా కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు లైవ్ చూద్దాం. सुधारने की कोशिश की. अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे, क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए. हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके. वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है. मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं. वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा. इस पूरे चुनाव के दौरान उन्होंने बहुत शानदार चुनाव लड़ा. इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं. नमस्कार. మొత్తం మీద చూస్తున్నాం, అటు ఢిల్లీలో రిజల్ట్ తర్వాత కేజ్రీవాల్ ఇక మాట్లాడడం అయితే జరిగింది. సో కష్ట నష్టాల్లో ప్రజలకు ఎప్పుడు కూడా అండగా ఉంటాము, సో ఇది ఓడిపోయింది కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం, అండ్ అట్ ద సేమ్ టైం ఈసారి ఎలక్షన్స్ లో ప్రతి ఒక్క కార్యకర్త చాలా కష్టపడ్డారు, వారందరికీ థ్యాంక్ యూ అంటూ కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. ఎస్ హనుమంతరావు గారు, సో ఇప్పుడు సినారియో అంతా కూడా చూస్తుంటే గతంలో సీఎంలు ఎవరైతే మాజీ సీఎంలు కానివ్వండి జైల్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయింది, ఎన్నికల్లో గెలిచారు, సీఎంలు అయ్యారని. సో ఈసారి ఎక్కడో ఓవర్ కాన్ఫిడెన్స్ తోని వెళ్ళారని అనుకోవచ్చా? ఎందుకంటే కూడా వచ్చి వెంటనే రాజీనామా చేయడం, అతీష్ని సీఎం చేయడము, సో ఇలాంటి పరిణామాలు చూసాం. అండ్ ఖచ్చితంగా ప్రజల తీర్పుతో మళ్ళీ సీఎం అవుతా అని కూడా కేజ్రీవాల్ చెప్పి ఎలక్షన్స్ లోకి దిగడం అయితే జరిగింది. సో దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? అండ్ ఇంకొకటి, ప్రతిసారి ఆరోపణలు విమర్శలు ఈసారి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అటాక్ చేయడం అయితే జరిగింది కేజ్రీవాల్ కి. సో ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యి ఈసారి ఇలాంటి రిజల్ట్ వచ్చింది అనుకోవచ్చా ఏంటి? అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు ప్రతి పార్టీకి ప్రతి ఒక్క వ్యూహం ఉంటుంది. సో ఆ వ్యూహం ఫలిస్తే పొగుడతారు, లేకపోతే ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు. సో అక్కడ తేడా ఏంటంటే ఆ వ్యూహం ఫలించిందా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఈ ఆరోపణలు అసలు ఎందుకు మనం దీని మూలాలకు వెళ్ళాలి? ఆరోపణలు ఎందుకు చేసినారు? బీజేపీ మొత్తం దేశం అంతటా గెలుస్తుంది, మూడోసారి గెలిచినాము, కానీ ఈ ఢిల్లీలో మాత్రం గెలవలేకపోతున్నాము. ఎందుకు? ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో పాగా వేయాలి, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్న ఉద్దేశంతో అంటే అన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్రాలు, అన్ని రకాలైనటువంటి మొత్తం ఇంకా అది మంచా చెడా, కరెక్టా కాదా, రాజ్యాంగ విరుద్ధమా, రాజ్యాంగ స్ఫూర్తికి ఆటంకం ఏమైనా కలిగిస్తుందా అనే ఆలోచన లేకుండా మొత్తం అన్ని అస్త్రాలు వాడుకున్నారు. దాంట్లో ఒకటి ఏంటంటే అసలు ఫండమెంటల్స్ కూడా ఏమీ లేని, ఆధారాలు లేనటువంటి లిక్కర్ స్కామ్ ఒకటి ముందుకు తెచ్చినారు. అన్నట్టు లిక్కర్ స్కామ్ తప్పితే ఇంకా ఏం లేదు వాళ్ళు చెప్పుకోవడానికి. ఎగ్జాక్ట్లీ లిక్కర్ స్కామ్ అని మీరు అన్నారు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ, అంటే కేజ్రీవాల్ కూడా చెప్పారు, సో బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్స్ తర్వాత ఈసారి గెలిస్తే లిక్కర్ స్కామ్ నుంచి కూడా బయట పడొచ్చు అంటూ కూడా ఆయనని కమెంట్స్ చేశారు, కేజ్రీవాల్ కమెంట్స్ చేశారు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? అంటే గెలిస్తే అంటే అది ఒక సింబాలిక్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. కాకపోతే లిక్కర్ స్కామ్స్ నుంచి బయట పడాలా లేదా అనేది అది జ్యుడిషియరీ కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. ప్రజాకోర్టులో ఏంటంటే ప్రజాకోర్టులోకి వెళ్ళినప్పుడు నన్ను మీరు నమ్ముతున్నారా, నమ్మితే నాకు ఓటేయండి, నేను మళ్ళీ సీఎం అవుతాను అనేది ఒక సింబాలిక్ స్టేట్మెంట్ చేసినారు. సరే, దానికి తీర్పు విరుద్ధంగా వచ్చింది, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే ఈ లిక్కర్ స్కామ్ కూడా ఏముంది అసలు? ఒకసారేమో బీజేపీ నాయకులు అంటారు 1000 కోట్లు అంటారు, ఒకసారి 500 కోట్లు అంటారు, ఈడీ ఒకసారి 100 కోట్లు అంటుంది. సరే, కోర్టులోకి పోయి ఎంత ఉంది స్కామ్ అని అంటే లేదు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆరోపణ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. సరే, అటాచ్మెంట్ రైట్స్ చేసినారు, అందరి ఇళ్లలో రైట్స్ చేసినారు, ఆప్ నాయకులు అందరి ఇళ్లలో రైట్స్ చేసినారు. రైట్స్లో ఒక నయా పైసా అటాచ్ చేసే ఆస్తులు దొరకలేదు. ఒకరింట్లో 70,000, ఒకరింట్లో 50,000, ఒక లాకర్లో ఉంగరము, ఒక లాకర్లో కండువా, ఇట్లా దొరికినాయి. కానీ ఒక్క రూపాయి కూడా మీరు
కోర్టులో పోయి ఇంత ఆస్తిని మేము అటాచ్ చేసినాము, ఇంత అవినీతి సొమ్ము మాకు దొరికింది అని చెప్పినారా? లేదు. సుప్రీంకోర్టులో ఒక న్యాయమూర్తి ఒక స్టేట్మెంట్ చేసినారు, దాన్ని బట్టి మీరు లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్నది ఇదంతా కదా, దాన్ని అర్థం చేసుకోవచ్చు. లిక్కర్ స్కామ్ మీరు అంటున్నారు ఈడీ, కానీ మీరు ఈ వాదనతో వెళ్తే, ఈ ఆధారాలు లేకుండా ఈ వాదనతో వెళ్తే, ఈ ఆధారాలతో వెళ్తే ట్రయల్ కోర్టులో ఇట్ విల్ నాట్, ద కేస్ విల్ ఫాల్ ఫ్లాట్ ఇన్ 2 minutes. 2 నిమిషాల్లో కేసు క్లోజ్ అయిపోతుంది, ఏం లేదు దీంట్లో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు బెయిల్ ఇచ్చేటప్పుడు. సో ఈ రకమైనటువంటి బురద జల్లే కార్యక్రమం బీజేపీ చేసి సో ఓకే, మీరు అన్నట్లు బీజేపీ బురద చల్లిందని అనుకుందాం, ఓకే ఫైన్. కానీ మీరిచ్చిన హామీలు కూడా సక్రమంగా నెరవేర్చినందుకే ఈరోజు ప్రజల ఆగ్రహం చవి చూడాల్సి వచ్చింది అనే పరిస్థితి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా మీరు 24 గంటలు తాగునీరు, స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం ఢిల్లీలో అని చెప్పడము, అండ్ దాని తర్వాత అక్కడ యమునా నది కాలుష్యం చేయడం, అండ్ అక్కడ సీఎంలు కూడా రియాక్ట్ అవ్వడం, మాట్లాడడం, ఇదంతా కూడా ప్రజలపైన ఒక ఇంపాక్ట్ చూపించింది. అండ్ ఇంకొకటి కూడా చూస్తే మహిళలకు కూడా ఆర్థికంగా మేము సహాయం చేస్తామని చెప్పడం, అండ్ మహిళల ఆగ్రహం కూడా ఈసారి ఈ రకంగా రివెంజ్ తీసుకున్నారు ఎలక్షన్స్ లో అంటూ కూడా ప్రజల నుంచి వస్తున్న వాదన. సో దీనికి ఏమంటారు? అంటే మీరు అంటున్నట్లు బీజేపీ బురద చల్లిందని అంటే, సో మీరు సెల్ఫ్ గోల్ లో పడ్డారా? మీరు ఇచ్చినవి మీరు కంప్లీట్ చేయకనే ఈ రోజు ప్రజల తీర్పు ఈ రకంగా వచ్చింది అనుకోవచ్చు. గవర్నెన్స్ లో ఒక చేసిన వాగ్దానాల్లో 3 మాత్రమే చేయలేదండి. ఒకటి యమునా నది, క్లీనింగ్ ఆఫ్ యమునా నది. 2 అక్కడ ఉన్న రోడ్లు యూరోపియన్ స్టాండర్డ్స్, దానికి దీటుగా మేము ఇక్కడ రోడ్లు తయారు చేస్తాము. ఇంకోటి 24 గంటలు మంచినీళ్ళు సరఫరా చేస్తామని ఈ 3 వాగ్దానాలు, మొత్తం వాగ్దానాల్లో ఈ 3 మాత్రమే చేయలేదు. అండ్ ఎలక్షన్లో పోయే ముందు కూడా ఈ 3 మేము చేయలేదు, మమ్మల్ని క్షమించండి, ఈసారి మేము ఈ 3 మీద దృష్టి సారిస్తాము. ఎందుకు చేయలేదనే దానికి కరోనా ఒకటి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కలిగిస్తున్న ఆటంకాలు ఒకటి, ఈ 2 కారణాల వల్ల చేయలేకపోయినాము, మమ్మల్ని క్షమించండి. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాల్లో ఒకవేళ మమ్మల్ని ఎన్నుకుంటే మేము ఈ 3 చేస్తామని అన్నారు. అయితే మిగతా పథకాలు ఏమున్నాయి? విద్య, వైద్యం, 20,000 లీటర్ల మంచినీళ్ళు, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు, ఈ 4 కూడా ఎవ్వరు అసలు డిస్ప్యూట్ లేని, అంటే అపోజిషన్ పార్టీస్ కూడా ఒప్పుకోవాల్సిందే దీంట్లో. అక్కడ జరిగిన ఎడ్యుకేషన్ కానీ, అక్కడ ఉన్న హెల్త్ సెక్టర్ కానీ, ఇవన్నీ కూడా పక్కాగా లాస్ట్ మ్యాన్ ఇన్ ద లైన్ వాళ్ళందరికీ, జుగ్గి జోపిడి అంటే స్లమ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్స్ అన్ని అందజేయడం జరిగింది. ఎస్, అంటే మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ ఓకే. మీరు ఇవన్నీ బాగా చేసినప్పటికీ ఎందుకు ప్రజలు ప్రతిసారి, ఇప్పుడు ఎవరైనా కూడా ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు, ఎవరు ఎలా పబ్లిక్ తో ప్లే చేస్తున్నారు, ఎలాంటి హామీలు అమలు కాని హామీలు ఇస్తున్నారో ఏంటో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజలు ఓటర్ చాలా తెలివైన వాడు, మనం అనుకుంటాం కానీ మనకంటే ఎక్కువ తెలివైన వాడు, వాళ్ళు అన్ని గమనిస్తుంటారు. బట్ మీరు చెప్తున్నట్లు మీరు అన్ని ఆపోజిషన్స్ కూడా స్వాగతించాల్సిందే, ఇలాంటి ఏదైతే పథకాలు మేము అమలు చేసామో వాళ్ళు కూడా చేయలేదని మీరు చెప్తున్నారు, ఫైన్. కానీ మిగిలిన కేవలం మీరు చెప్తున్న ఈ 3 ఏవైతే హామీలు అమలు చేయలేదో వీటిపైన పబ్లిక్ ఎక్కువగా ఫోకస్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఈసారి ఈ బడ్జెట్ ఏదైతే రిలీజ్ అయిందో దీని తర్వాత 12 lakhs వరకు నో ట్యాక్స్ అని చెప్పడం, అండ్ ఢిల్లీలో చాలా మటుకు అక్కడ అందరు కూడా ఎంప్లాయీస్ ఉండడం, ఎందుకంటే అక్కడ రైతులు లేరు, అక్కడ వ్యవసాయం లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఇలాంటివి అన్ని కూడా చెప్పుకుంటూ పోతే సహజంగా ఒక ఎంప్లాయీస్ అనేవి ఎక్కువ మంది ఉన్నారు. అండ్ వారికి ట్యాక్స్ విషయంలో 12 lakhs ఇన్కమ్ వరకు చూస్తే ఎవరి కామన్ మ్యాన్ కి, మిడిల్ క్లాస్ మ్యాన్ ని ఎందుకో అంటే పట్టించుకోలేదు. అందుకే ఈ రోజు బడ్జెట్ విషయంలో కేజ్రీవాల్ విషయంలో ఇది ఒక అంటే అస్త్రంగా వాడుకున్నారని అనుకోవచ్చా? మీరు ఎలా చూస్తున్నారు? ఈ బడ్జెట్ కూడా ఒక మీ ఓటమికి కారణం అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు జరగడము, అది ఎప్పుడు జరిగింది మనం ఒకసారి గమనించాలి. సోషల్ మీడియాలో కానీ, మీడియా అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఎవరు పట్టించుకోవట్లేదు, అంటే క్రిటిసైజ్ చేయడము, అపోజిషన్ పార్టీస్ని క్రిటిసైజ్ చేస్తుంది. కానీ సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ జరిగింది. నిర్మలా సీతారామన్ గారి పైన ఈ ట్యాక్సుల విషయం మీద, పాప్కార్న్ మీద ట్యాక్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఇంకా మిగతా విషయాల్లో జిఎస్టీ ట్యాక్సింగ్, పెరుగు మీద, లేకపోతే ఇంకా పరోటా మీద, అట్లా ఎన్నో 100,000 మీమ్స్ రావడం జరిగింది. అంటే ఈ ప్రెషర్ తట్టుకోలేక ఇక ఈ ట్యాక్స్ల విషయంలో మనం ఏదో చేయకపోతే మనకి నెగిటివ్ చాలా అయిపోతుంది పబ్లిక్లో అన్న ఒక భయంతో కరెక్ట్ ఈ ఢిల్లీ ఎలక్షన్స్ ముందే ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. 1. 2, మనము అప్పటిదాకా ప్రధానమంత్రి గారు ఒక క్లియర్ స్టాండ్ ఏంటి అని అంటే, మేము రేవడీ కల్చర్కి అగెయిన్స్ట్ అని. రేవడీ కల్చర్ అంటే ఈ సంక్షేమ పథకాలు ఫ్రీ ఇవన్నీ ఇవ్వద్దు, ఇవన్నీ ఇస్తే దేశ ఆర్థిక వ్యవస్థకి నష్టం జరుగుతుంది అన్న ఒక భావన ఉండేది. అవును, వాళ్ళు చెప్తూ వస్తున్నారు కూడా బీజేపీ. కానీ
ఢిల్లీలో ఏం జరిగింది? క్వైట్ ఆపోజిట్. ఆపోజిట్ అంటే మీరు ఇంత ఇస్తే మేము అంతకన్నా డబ్బులు ఇస్తాము. అవును. అంటే ఎందుకు? అది హిపోక్రసీ. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ అధికారంలోకి రావాలి, అది మేము నమ్ముతున్నది మేము పక్కన పెట్టినా సరే, మా భావజాలం ఏదైతే మా ఆర్థిక ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టైనా సరే మేము అధికారంలో ఎట్టి పరిస్థితుల్లో రావాలి. కానీ ఇప్పుడు అక్కడ సంక్షేమ పథకాలు అందిస్తూ అట్ ద సేమ్ టైం ఎకానమీని స్టేబుల్గా చేయడం అనేది అంత ఈజీ కాదండి. అది ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రమే సాధ్యమైంది. ఎట్లా? అవినీతిని అరికట్టి, అంటే దేశం మొత్తం కూడా ఎక్కడ ప్రాజెక్టులు, గవర్నమెంట్ ప్రాజెక్టులు ఎక్కడ పెట్టినా కూడా మనందరికి తెలుసు 30%, 40%. అప్పుడు రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి ఆయనైతే ఓపెన్ పార్లమెంట్లోనే చెప్పినారు, మనం ప్రజలకి ₹1 ఇస్తే వాళ్ళకి చేరేది 25 పైసలే అని. సో 40%, మొన్న కర్ణాటకలో కూడా 40% కమిషన్ అని బీజేపీకి అగేన్స్ట్గా అది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇష్యూస్ అయింది అది. సో దేశం మొత్తం 40% కమిషన్ మీద నడుస్తుంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఏ ఫ్లైఓవర్ల దగ్గర నుంచి రోడ్ల కన్స్ట్రక్షన్, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్, ఏ ప్రభుత్వ పథకం అయినా సరే దాంట్లో అవినీతి అరికట్టి ఆ 30%, 40%ని మేము ఇక్కడికి డైవర్ట్ చేసినాం సంక్షేమ పథకాలు. అందుకే ఈరోజు చూస్తే ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా మాది మిగులు బడ్జెటే, సర్ప్లస్ బడ్జెట్. ఏ రోజు కూడా డెఫిసిట్ బడ్జెట్ అవ్వలేదు. గ్రోత్, ఢిల్లీలో గ్రోత్ రేట్ ఈరోజు 9.8, హయ్యర్ దాన్ ద యావరేజ్, నేషనల్ యావరేజ్. జిఎస్డిపి 9.2, హయ్యర్ దెన్ ద నేషనల్ యావరేజ్. అంటే ఆర్థిక వ్యవస్థని కూడా కాపాడుకుంటూ ఒకవైపు, ఇంకోవైపు ప్రజల డబ్బు ప్రజలకి ఇచ్చేయాలి. వాళ్ళకి ప్రతి నెల మేము అందించే ఈ పథకాలతో ప్రతి నెల 25,000 మిగిల్చడం జరిగింది. అంటే మహిళలకి ఉచిత రవాణా అవ్వనివ్వండి, ఉచిత కరెంట్ అవ్వనివ్వండి, ఉచిత మంచినీరు అవ్వనివ్వండి, పిల్లలకి స్కూల్స్. ఈరోజు నా పిల్లలకి నేను 2,40,000 కడుతున్నాను ప్రైవేట్ స్కూల్స్లో. అట్లా అక్కడ ఐబీ, ఇంటర్నేషనల్ బ్యాక్యులేట్, సిబిఎస్ఈ ఇట్లా మంచి మంచి సిలబస్ని గవర్నమెంట్ స్కూళ్ళలో పెట్టి అక్కడ స్విమ్మింగ్ పూల్, లైబ్రరీలు, ఈ లైబ్రరీ, డిజిటల్ బోర్డ్స్, మీరు ఒక్కసారి గవర్నమెంట్ స్కూల్స్ చూస్తున్నాము. క్లియర్ తెలిసిందే, విద్యా వైద్యంలో మీరు ఎంత పెద్ద పీట వేశారు. దానివల్ల 25,000 మనకి ప్రతి కుటుంబానికి సగటున మనం మిగిల్చిన. ఓకే, చూద్దామండి. మీరు చెప్తున్నారు అన్ని ఫైన్, బట్ దీని గురించి కూడా అనలిస్టులు ఏమనుకుంటున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు